గాయస్ ఈ ఒక్క మొక్క రాసి పెట్టుకోండి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి రాజాసాబ్ కంటే ముందే మిరై మూవీతో మంచి బ్లాక్ బస్టర్ ఒకటి పడబోతుంది. ఇది మాత్రం పక్క. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మిరై టీజర్ చూసానండి. సూపర్ గా ఉంది. ఒక్కొక్క విజువల్ అయితే మెంటల్ ఎక్కిస్తుందనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ హనుమాన్ మూవీతో తన సత్తా ఏంటో చూపించిన తేజ సజ్జా ఇప్పుడు మిరై మూవీతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు ఈ సెప్టెంబర్ 5న. ఇందులో మంచు మనోజ్ గారు విలన్ గా చేస్తుంటే ముందు యుగంలో జరిగిన సంఘటనల్ని ప్రెజెంట్ కలియుగంలో జరుగుతున్న సంఘటనల్ని కలుపుతూ స్టోరీని అల్లుకున్నట్టు తెలుస్తోంది. మార్షల్ ఆర్ట్స్ తో పాటు మన హిందూ ధర్మానికి సంబంధించిన దేవుళ్ళు కూడా ఈ మూవీలో ప్రత్యక్షమవుతారని క్లియర్ గా తెలుస్తుంది టీజర్ చూసిన తర్వాత. సినిమా మాటకేమో గానీ టీజర్ లో మాత్రం మంచు మనోజ్ గారి ఎంట్రీ అయితే అదిరిందండి. అండ్ ఈ మూవీలో గ్రాఫిక్స్ చూస్తుంటే చిన్న బడ్జెట్ తో తీసిన మూవీలా కనిపించడం లేదండి. మినిమం 500-600 కోట్లు పెట్టి తీసిన మూవీలా కనిపిస్తోంది. మనోజ్ గారు కూడా విలన్ పాత్రకి చాలా బాగా సూట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ జగపతి బాబు గారు కూడా మంచి పాత్రే పోషించినట్టు క్లియర్ గా తెలుస్తుంది. అండ్ హనుమాన్ మూవీలో చూపించినట్టే కొండల్లో ఏదో ఒక ఆయుధం దొరికినట్టు, ఆ ఆయుధాన్ని హీరో తప్ప ఎవరు వాడలేనట్టు చూపిస్తున్నారు. ఆ ఆయుధం పేరే మిరై అని పేరు పెట్టుకుని దాని చుట్టే స్టోరీ అల్లుకున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. యాజ్ యూజువల్ గా తెలుగు మూవీస్ లో ఉండేటట్టే హీరో అనాదని క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ హనుమంతుడి లాగే తన శక్తులు తనకి తెలియకపోయినట్టే చూపిస్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో మ్యాజిక్ సీన్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకున్నారండి. ఎక్కడ చూసినా ఆ కత్తులు కూడా మ్యాజిక్ లాగే ప్రత్యక్షమయ్యి మళ్ళీ కనిపించకుండా పోతున్నాయి. దీని వెనక ఏదైనా మార్షల్ ఆర్ట్స్ ఉందా లేదా మన హిందూస్కి సంబంధించిన ఏదైనా మంత్రాలు తంత్రాలు ఉన్నాయా అన్నది సినిమా చూసేంతవరకు మనకు డౌట్గానే ఉంటుంది. మీరు ఒక సీన్ చూసుకుంటే ఒక గద్ద హీరోని ఎంటాడుతున్నట్టు చూపించారు, కానీ ఫుల్ సీన్లో చూపించలేదు. ఓన్లీ తన కాళ్ళు మట్టమే చూపించారు. ఆ గ్రాఫిక్స్ కూడా సూపర్గా ఉందండి. ఇలాంటి చిన్న సినిమాలకి మంచి గ్రాఫిక్స్ వర్కౌట్ చేస్తున్నారంటే మరి 600 కోట్లు పెట్టి తీసిన రామాయణం మాత్రం చెడదింగడు మన ఓం రౌత్మమ్మ. టీజర్ చూస్తున్నంతసేపు మనం థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ పొందుతామనే ఫీలింగ్లోనే ఉన్నాం. అండ్ మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మా మనవి. అండ్ లాస్ట్లో ఒక పాదాలు చూపించారు ఒక అమ్మాయివి. అది ఏఐ యానిమేషన్ లా కనిపిస్తుంది, కానీ రానున్న రోజుల్లో ఎవరిని పెట్టి షూటింగ్ చేస్తారా అనేది క్లారిటీ లేదు. నాకు తెలిసి అది అనుష్క అని చిన్న న్యూస్ ఒకటి విన్నాను. అది కానీ కన్ఫర్మ్ అయితే దేవుడి పాత్రలో అనుష్కని చూడబోతున్నామని క్లియర్ గా నమ్మొచ్చు మనం. తన ఆయుధమే యుగాల కిందట భూమి మీద మంచు కొండల్లో ఉండిపోయి అది హీరోకి దొరికి విలన్స్ ని ఇలా ఎదురిస్తాడనిపిస్తుంది. అయితే మూవీ పేరు మిరై అని పెట్టారు కానీ దాని పూర్తి అర్థం ఇంకా తెలియదండి. అది తెలిసిన తర్వాత మన కమ్యూనిటీలో ఒక పోస్ట్ లా పెడతాను, సరేనా? అండ్ ఇంతటితో ఈ వీడియో సరే అండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం, సరేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.